సంపు మ్యాటర్లో ఏం జరిగింది అంటే బ్లైండ్స్ వేస్తారు సార్ ఒకరోజు బయట యాక్టివిటీస్ బ్లైండ్స్ దిగుతాయి కదా. మనకి అక్కడ అద్దాల్లో పెట్టేసుకున్న తర్వాత మనకి దిగుతాయి బ్లైండ్స్ లాంటివి ఇలా దిగుతాయి. 3 గంటలు అయింది సార్ లోపల. అతన్ని ఒక ఎగిరే పక్షిని బంధిస్తే ఎలా ఉంటుందో ఒక పంజరంలో పెట్టి అలా అతను ఫీల్ అయిపోయాడు. గట్టిగా అరిచేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను కానీ అప్పటికి మళ్ళీ సెకండ్ టైం ఇది ఓదార్చి ఇది చేసి అది చేస్తే లోపలికి వెళ్ళంగానే కన్ఫెక్షన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలిచారు. మీరు అగ్రిమెంట్ చదివి మీ స్వయస్థాలతో సంతకం పెట్టి వచ్చారు, మీరు ఉండాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు, మీరేమంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. మరి చట్టపరమైన మిగతా లా ప్రకారం ఎటువంటి వచ్చినా మీరే చూసుకోవాలి. మీరు అగ్రిమెంట్ చదివే పెట్టొచ్చారు, ఇండివిజువల్గా వచ్చారు, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు. మీరు ఇప్పటికైనా వెళ్తారా, మీరుంటే బాగుంటుందని బిగ్ బాస్ అనుకుంటున్నారు. ఆడియో వీడియో విత్ రికార్డ్ ప్రూఫ్స్తో మీరేం మాట్లాడాలి. నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోవాలంటే రైట్ సైడ్ ఉన్న డోర్ తీసుకుని వెళ్ళిపోతాను. తను రైట్ సైడ్ ఉన్న డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు. మేము వెయిటింగ్, వస్తాడు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఎటువంటి జరిగినా కూడా సంపు చూసుకుంటానని బిగ్ బాస్ చెప్పి వెళ్ళిపోయాడు. అనగానే అప్పటి వరకు కలిసి ఉన్న 14 రోజుల్లో ఒక వ్యక్తి టప్పని వెళ్ళిపోయాడు. కొంచెం ఫస్ట్ టైం అప్పుడు ఒక ప్రేమ, ఒక ఎఫెక్షన్ ఏర్పడింది. అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతున్న బాధని భరించడం జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు నేను, శివబాలాజీ, సమీర్ బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే బయట రెగ్యులర్గా కలుస్తూ 4-5 సినిమాలు చేయడం, శివబాలాజీతో ఒక సినిమా చేయడం, దీంతో బాగా నవ్వుకొని ఉండడం ఆ 1 వీక్ అంతా. దాంట్లో ఒకరోజు ఆయన ఎందుకో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు సమీర్ అన్న. ఓకే, ఒక యానిమల్కి సంబంధించిన గెటప్స్ వేసే దాంట్లో నాకు జిరాఫీ గెటప్ ఇస్తే నీకు జిరాఫీ కాదు నక్క ఇవ్వాల్సింది అన్నాడు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అన్నింటిలో నక్క అనగానే నాకు నక్క అంటే ఏంటి, జిత్తులు మారిన నక్క అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇన్నాళ్ళ ఫ్రెండ్షిప్లో. అలా అనకుండా ఉంటే బాగుందని శివబాలాజీతో షేర్ చేసుకున్నాను. అయిపోయింది. ఆయన ఎందుకో దాని బిఫోర్ నుంచి నాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో లోపలికి పిలిచి. ఓకే, దండరాజు గనక ఏదైనా, ఎందుకంటే ఆయనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తే దానికి ఆయన నామినేషన్ అయిపోయాడు. ఇలాంటిదే నాకేమైనా ఇచ్చాడేమో ఆయన అనుకుంటున్నాడు. అంటే ఫ్రెండ్స్ అయ్యుడి నువ్వు మాతో కూడా చెప్పట్లేదు అని ఆయన రాంగ్గా అనుకున్నాడు. కట్ చేస్తే సరే అయిపోయింది. ఎక్కడో నేను వెళ్ళి ఒక ప్రశ్న వేసాను, అన్న మీరు ఇలా ఉంటే గేమ్ నడవదు, మీరు ఇక్కడ కదా, నువ్వు పాలిటిక్స్ ఏం నేర్పికన్నాడు. నాకు అక్కడ గట్ట నీళ్ళు కారిపోయింది. ఎవరైనా చూస్తే బాగోదు ఇక్కడ ఉన్న వాళ్ళు, కెమెరా ముందు వెళ్ళి ఏడవడం ఏంటని నేను బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుని ఏడ్చేసాను. అంటే అప్పుడు ఏడ్చే దగ్గర ఐ లవ్ యూ మా ఆవిడ, ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ సుక్కు అంటే నాకు వాళ్ళు గుర్తుకొచ్చేసారు. ఇక్కడ మనకంటూ ఎవరు లేరు, దిస్ ఈజ్ ఇండివిజువల్ గేమ్, ఎవరు వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని అక్కడ అన్నీ రీకరెక్ట్ అయ్యాయి. దాంతో నేను ఏడ్చేసేసి కళ్ళు తుడుచుకొని ఎంత నవ్వుతున్నా నీళ్ళు కారిపోతున్నాయి. మళ్ళీ వెళ్ళి అంటే ఎవరైనా ఇప్పుడు ప్రశ్న వేస్తే ఎందుకు వెళ్ళామని అడిగితే చెప్పడానికి కావాలి. నేను ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోకూడదు, కెమెరాలకు తెలియకూడదు. అట్లా ఇచ్చేస్తే ఆ తర్వాత చూస్తే బాత్రూంలో మైక్ ఉంది. ఓకే, బాత్రూంలో మైక్ ఉంది. నేను వచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ మళ్ళీ వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రిన్స్ ఆడుతున్నాడు. ప్రిన్స్కి చెప్పాను నేను ఒక 1/2 అవర్ ఆడలేనని. ఇప్పుడు ఇతను అనుకున్నాడు పర్సనల్ టాస్క్ ఇచ్చాడు. ఇంతవరకు ఆడి నువ్వు ఇప్పుడు ఆడినట్టున్నావేంటి? కాదు నా పరిస్థితి బాగాలేదు, లేదన్నా ఏదైనా ఉంటే చెప్పే, బిగ్ బాస్ మీకు ఏమని చెప్పాడా ఇలా చేయమని. అంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని కూడా మీరు నేను పర్సనల్గా నీకు తెలుసు, నీతో పాటు 3 సినిమాలు చేశాను, ఒట్టే చెప్తున్నాను. మా ఆవిడ గర్భవతి మీద ఒట్టే చెప్తున్నాను, నాకు ఎటువంటి టాస్క్ ఇవ్వలేదు. మీకు ఇచ్చిన పేపర్లో ఏముందో అదే చేయండి. ఇంతకుమించి మిమ్మల్ని నమ్మించాలంటే ప్రతి ఒక్కళ్ళు, నేను అనుకున్నాను మీరు అందరు ఫ్రెండ్స్ అని, ఇక్కడికి వచ్చినాక ప్రతిదీ బిగ్ బాస్తోనే కొలిచి చూస్తున్నారు తప్ప దండరాజుగా చూడట్లేదు. నాకు చాలా బాధేసింది. నాకు ఐకూల్ తీసుకొని కళ్ళు మంట పడుతున్న ఐకూల్ వేసుకొని ఐకూల్ని గోరు మీద వేసుకొని ఇలా అంటే మళ్ళీ ప్రిన్స్ చూశారు, ఇదేమన్నా కూడా అంటే ఒక మనిషి ఆ టైంలో ఎలా ఉంటుందంటే సార్, మనం నమ్ముకొని మనకి వీళ్ళే
ఆయన అనుకున్న టైంలో ఒక కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల మనం రాంగ్ అర్థం చేసుకుంటే చాలు సార్ మనం బాధపడడానికి ఇంక పెద్ద విషయాలు అక్కర్లేదు. అన్న తర్వాత సమీరు ఇలా ఉండి జస్ట్ ఇలా చూశాడు, నేను కూడా ఇలా చూశాను. అచ్చన అమ్మ మీ ప్లానింగు అంది. నేను ఇప్పటి వరకు నిజంగా నువ్వు ఏడ్చింది నేను చూశాను, వెళ్ళింది చూశాను, వీళ్ళందరూ నన్ను నీకు తెలియదు పిచ్చిదానా అంటే లేదు దండరాజు ఏడవడం నేను చూశాను అని నేనే చెప్పాను, నువ్వు నన్నే మోసం చేశావు. ఏం జరిగింది? మీ ఇద్దరు ఐలుక్స్ షిఫ్ట్ చేయడం చూశాను. అది క్యాజువల్గా ఆయన అలా చూశాడు, నేను జస్ట్ అలా చూశాను. దానికి దీనికి లేదు ఏదో ఉంది మీకి అంటే ముంబై లోపలేసి లాక్ చేయాలి అంటే ఆ గేమ్ అది లాక్ చేయాలి తీసుకురాకూడదు సంథింగ్ జరిగేసరికి నాకు అర్థం కాల. సరే ఈ విషయాలన్నీ తారకన్న వస్తాడు. నేనేంటి నా తప్పు ఎక్కడ ఉంది తారకన్న చూపిస్తాడు. ఆ ధైర్యంతో ఉండేవాడు 1 వీక్. అక్కడ ఏమైపోయిందంటే 2 ఆటలు ఉంటాయి సార్. నేను చెప్తున్నాను 50 లక్షలకు ఒక ఆట ఉంటుంది, మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక ఆట ఉంటుంది. మనల్ని మనం తెలుసుకుంటే ఆ తర్వాత ఇలాంటి 50 లక్షలు కొన్ని కోట్లు సంపాదించవచ్చు అని నా ఇది. 50 లక్షలు సంపాదిద్దామన్న ప్రాసెస్లో చాలామంది వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ బయటపడిపోయింది. నేను అందుకే 6వ వారం రావడానికి జనాలకి ఫస్ట్ మనం నచ్చలేదు, ఎలిమినేట్ చేశారు, హ్యాపీ. లేదా జనాలు పాపం దండరాజు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు అందుకే మేము ఓట్లేదు, వెరీ హ్యాపీ. ఇది కూడా కాకుండా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ 6 వారంలో నేను రాకపోతే ఎలా వెళ్ళానో మళ్ళీ అలా వచ్చేవాడిని, ఈ మార్పు ఉండేది కాదు. కరెక్ట్ టైంలో వచ్చాను, కరెక్ట్ టైంలో ఆ దేవుడు నన్ను పంపించాడు. అందుకని నేను బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్. ఓకే అంటే నాకు ఇండస్ట్రీకి ఈ షోలో ఎంటర్ అయినాక ఇండస్ట్రీలో 2-3 నోట్లోంచి నేను మాటలు విన్నాను. అబ్బా ధనరాజుకు విపరీతంగా అప్పులు అయ్యాయి, ఈ షో కరెక్ట్ టైంలో పడింది, పాపం దీంట్లోంచి కొంచెం ఒక మంచి ఒక ఓదార్పులాగా వచ్చింది అన్నట్టుగా చాలామంది అనుకున్నాను, నేను చాలా విన్నాను. అదే సార్ నాకు అర్థం కాదు, ఎందుకంటే ఈ రాంగ్ అంటే ఉన్నప్పుడు రాస్తే నేను ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే ధనరాజు మసాజ్ పార్లర్లో పట్టుపడ్డాడు అని వచ్చింది అనుకోండి, పట్టుపడ్డాను పోలీసులు వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేశారు, దాని గురించి టీవీలో వచ్చింది, వాళ్ళు ఏం చూశారు అది రాసుకున్నారు అని అనుకుంటాను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు. మళ్ళీ నేను తవ్వి ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ప్రతి మీడియాలో ఉన్న వ్యక్తులు నాకు ఫ్రెండ్స్ ఉంటారు, వచ్చి నేనేం చేస్తున్నానో కూడా చూశారు, నేను గోల్ కట్ చేసుకోవడం చూశారు. అదే మీడియా వాళ్ళు దండాన్ని అరెస్ట్ చేశారని రాశారు. మరి నువ్వు చెప్పొచ్చంటే మేము చెప్పకూడదు అంటాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్. మరి ఎస్ఐ గారిని నేను వద్దు అక్కడే కూర్చొని సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి కదా సార్, తీయండి నేను ఎక్కడికి అవుట్ వెళ్ళాను ఎక్కడ ఇన్ని వచ్చాను మీకు తెలుస్తుంది, అప్పటికప్పుడు ఇవన్నీ. సార్ ఎస్ఐ గారు మీరు చెప్పండి సార్ నేను ఏ తప్పు చేశాను, మీ హెడ్ కానిస్టేబుల్ మాట్లాడి దండరాజు తప్పేం లేదు, ఇక్కడ ఉన్నాడు సంఘటన స్థలంలో ఉండేసరికి విచారించాం, ఒక సెలబ్రిటీ కాబట్టి అతను తప్పేం లేదని చెప్పారు. పోనీ మరి అది టెలికాస్ట్ చేయలేదే, దీని ముందు వేరే టెలికాస్ట్ చేస్తారు మీరు, దీన్ని ప్రేస్తే మీరు తప్పు అయిపోద్ది, మీరు వేయరు. నేను దాని గురించి ఈ రోజు వరకు ఎప్పుడు ప్రస్తావించలేదు. అలా నిజాన్ని కొంచెం గొప్ప ఇక్కడ ఉన్నప్పుడు రాయడంలో కొద్దో గొప్ప ఓకే. ధనరాజుకి అప్పులో ధనరాజు చేసిన తప్పు ఏంటంటే ధనరాజు ఒక 60 లక్షలు ఎంతో సంపాదించుకుంటే 50 లక్షలు పెట్టి సినిమా తీసిపోగొట్టుకున్నాడు ప్రొడ్యూసర్గా. వచ్చిన ఎర్లీ స్టేజ్లో ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడు, నేను కట్టుకోకుండా సినిమా మీద ఎక్కడైతే సంపాదించామో అక్కడ పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇంకో రోజు నాకు వస్తుంది. ధనరాజు అసలు అయిపోయింది జీవితం. ధనరాజుని ఎన్టీఆర్ అన్న ఆదుకున్నాడు, కరెక్ట్ బిగ్ బాస్ షో పడింది. నేను వెళ్ళకముందే నేను ఒక ఛానల్లో ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, 70 రోజులు ఒక వర్క్ మీద వెళ్తున్నానండి, అదేంటని వాళ్ళే అఫిషియల్గా చెప్తారు అని అనగానే మనకు వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి బిగ్ బాస్ అని తెలుసుకొని ఇది రాశారు. అసలు మా ఇల్లు చూడలేదు ఎవరు, నా కార్ చూడలేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు, నేనేం సినిమాలు చేస్తున్నాను తెలియదు. సడన్గా ఒక మ్యాటర్ అనేసరికి ఓదార్పులు ఎక్కువైపోయినాయి. నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే నా దగ్గర నిజంగా రూపాయి లేకపోయినా ఎవరైనా ఓదార్చడం నాకు నచ్చదు. ఎందుకంటే అది ధైర్యాన్ని కూడా తీసేస్తుంది. డబ్బు తర్వాత మన దగ్గర ఉండేది ఒక ధైర్యమే, అది నమ్ముకొని మళ్ళీ ఇంకొక స్టెప్ వేస్తాం. ఆ ధైర్యాన్ని కూడా క్షీణింపజేస్తుంది అనమాట. ఈ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, వాళ్ళు అడగడం కూడా డైరెక్ట్ టాపిక్ రాదు. నేను విన్నాను ఏదైనా కావాలంటే చెప్పు, సరే జీవితంలో అన్నీ జరుగుతుంటాయి, ఎందుకు ఇదంతా సుత్తి, నువ్వు దేనికోసం ఫోన్ చేసావు నన్ను ఓదార్చడానికి, నా దగ్గర ఏం లేదురా నువ్వు రా, ఇప్పుడు నేను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని నాకు పెట్టిన వాళ్ళందరినీ బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి, ఇది సార్ నా అకౌంట్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నా దగ్గర ఇది ఉంది సార్,
సార్ నా ఐటీ రిటర్న్స్ ఇవన్నీ నాకు చెప్పాల్సి, నాకు ఫస్ట్ నవ్వు వస్తుంది సార్ ఇవన్నీ చూసినప్పుడు. టంపులైన ఒకలాగా ఉంటుంది, లోపలికి వెళ్ళినాక ఒకలాగా ఉంటుంది, ఇవన్నీ చూసి నవ్వు వస్తుంటుంది. సర్లే అది కామన్ అయిపోయింది, అందరు నాలాగే చాలామంది ఫీల్ అవుతున్నారు అందరిని చూసేసి. మీరు అన్నదానికి చెప్తున్నాను, నేను అంత దీనస్థితిలోకి వెళ్ళలేదండి. కాకపోతే సూపర్ హైఫైలో ఉండాల్సిన నేను ఒక మిడిల్కి రావడం అనేది జరిగింది తప్ప దిగజారిపోవడం లేదు.